హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు వచ్చేసి నేను బెండకాయ ఫ్రై అయితే చూపిస్తున్నానండి. నేనైతే బెండకాయ ఫ్రై అయితే సైడ్ డిష్గా బాగుంటుందని చెప్పేసి ఈ బెండకాయ ఫ్రైని అయితే ట్రై చేశాను అనమాట. చాలా టేస్టీగా ఉండింది. ఈ బెండకాయ ఫ్రై వచ్చేసి పప్పు, సాంబారు, రసం, పెరుగన్నంలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ బెండకాయ ఫ్రై కోసం అయితే ముందుగా మనమైతే బెండకాయలను అయితే నీట్గా శుభ్రంగా కడిగేసి తడి లేకుండా ఆరబెట్టుకొనేసి చిన్నగా ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇట్లా సన్నగా తరిగిన బెండకాయ ముక్కలన్నిటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు బియ్యం పిండి అయితే వేసుకోవాలి. అలాగే ఇంకొక అరకప్పు కార్న్ఫ్లోర్ అయితే వేస్తున్నాను. అలాగే ఇందులోనే ఇంకొక అరకప్పు వచ్చేసి శనగపిండి కూడా వేసుకోవాలన్నమాట. ఇంకొంచెం క్రిస్పీగా కావాలనుకుంటే ఇందులో కొంచెం బియ్యం పిండి అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు, రుచికి సరిపడా కారం వచ్చేసి మీరు స్పైస్ ఎంత తింటారో దాన్ని బట్టి చూసుకొని కారం అనేది వేసుకోండి. అలాగే ఉప్పు కూడా కొంచెం లైట్గా వేసుకోండి, మరీ ఎక్కువ వేస్తే ఉప్పుగా ఉంటుంది. సో ఉప్పు అనేది చూసుకొని వేసుకోండి. అలాగే ఇందులోనే కొంచెం ధనియాల పొడి అయితే వేస్తున్నాను. కొంచెం ధనియాల పొడి కూడా వేసి ఇప్పుడు ఈ పొడులు, ఈ కారం, ఉప్పు ఇవన్నీ బాగా మంచిగా బెండకాయ ముక్కలకన్నిటికీ పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలన్నమాట. ఈ బెండకాయ ఫ్రై వచ్చేసి మనం రొటీన్గా కాకుండా ఎప్పుడన్నా సైడ్ డిష్గా చేసుకొని తినాలనుకున్నప్పుడు ఇది ఎందుకంటే డీప్ ఫ్రై కాబట్టి నేను చేసేది రెగ్యులర్గా కాకుండా ఎప్పుడన్నా రేర్గా చేసుకోండి, చాలా బాగుంటుంది. రెగ్యులర్గా తినే ఫ్రై కాకుండా ఇట్లా కూడా ఒకసారి ట్రై చేసుకొని తిన్నామంటే అప్పుడప్పుడు టేస్ట్ కూడా మారుతుంది కదా, బాగుంటుంది. రెగ్యులర్గా ఒకే టేస్ట్ కాకుండా. సో అందుకనేసి ఎప్పుడన్నా చేసుకుంటే బెటర్. ఎందుకంటే డీప్ ఫ్రై కాబట్టి తక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నా నేనైతే దీనికి. సో ఈ విధంగా ముక్కలంతటికి పొడి మంచిగా పట్టుకునేటట్టు కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి కొంచెం పెరుగు అయితే యాడ్ చేస్తున్నాను. కొద్దిగా పెరుగు ఇంకా దీంట్లో మనం ఎందుకంటే ఇంకా వాటర్ అనేది యాడ్ చేయము. సో బెండకాయల్లో ఉండే జిగురు ప్లస్ ఈ పెరుగు మొత్తం కలిపి ముక్కలకంతా పట్టుకునేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇంకా దీంట్లో వాటర్ అనేది యాడ్ చేయకూడదు. మనం కలిపే కొద్దీ అది బాగా ఇలా అవుతుందన్నమాట. ఇప్పుడు ఈ విధంగా పెరుగు వేసిన తర్వాత బాగా కలపాలి. బియ్యం పిండి, శనగపిండి, కార్న్ఫ్లోర్ ఉంది కదా, అవంతా ఈ పెరుగులో కూడా బాగా మిక్స్ అయ్యి అవంతా పెరుగుతోటి ఆ కోటింగ్ అనేది బెండకాయకి పట్టుకోవాలన్నమాట. ఇక్కడ బెండకాయలు కొంచెం ఎంతైనా జిగురు కదా, మనం ఎంత ఆరబెట్టి ఎంత ఇదిగా చేసినా కూడా కొంచెం జిగురే కాబట్టి అది అట్లా కొంచెం స్టిక్కీగా ఉందన్నమాట. సో వీటిని ఒక 5 minutes పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ అనేది మంచిగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత ఈ విధంగా కలిపి పెట్టుకున్న ఒక బెండకాయని అయితే ఫస్ట్ వేసి ట్రై చేయండి. ఆయిల్ బాగా కాగింది అనుకున్న తర్వాత మిగిలిన బెండకాయ ముక్కలన్నీ అయితే వేసేయండి. ఇట్లా బెండకాయలన్నీ వేసుకొని మంచిగా అయితే వేయించుకోవాలన్నమాట. ఈ పైన వచ్చే నొరగంతా ఆగిపోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కొంచెం క్రిస్పీగా అవ్వాలి. నొరగ పైన నొరగ వస్తుంది కదా ఆయిల్, ఆ బబుల్స్ అనేవి తగ్గిపోయిన తర్వాత ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలన్నమాట. వీటిని మనం వేడిగా తింటేనే చాలా బాగుంటుంది. పెరుగన్నంలో కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. పప్పులోకి అయితే ఇంకా చాలా బాగుంటుందండి. ట్రై చేసి చూడండి ఒకసారి. మళ్ళీ అదేవిధంగా మరి ఇంకొక బ్యాచ్ కూడా మళ్ళీ బెండకాయలు అనేది వేసి మళ్ళీ ఒకసారి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత బెండకాయలన్నిటిని తీసేసుకుంటే సరిపోతుందండి.
ఇక్కడ నేను వేయించుతున్నప్పుడే ఒక్కొక్కటి తింటూ ఉంటే వేడివేడిగా తింటూ ఉంటే అలా పోతూనే ఉంటాయండి. ఎన్ని తిన్నా తినాలనిపిస్తుంది బెండకాయ ముక్కలైతే. అంత టేస్టీగా ఉన్నాయి చాలా. ఒకవేళ చల్లారిపోయినాయంటే అవి ఏం వేస్ట్ కావు. మళ్ళీ తిరిగి నూనె వేడి చేసి తినాలనుకున్నప్పుడు మళ్ళీ కొంచెం ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఆయిల్ కూడా తక్కువగా పీల్చుకున్నాయి. ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.